ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళిపోదామండి. దొంగతనాలు రకరకాలుగా చేసేస్తుంటారు కదండి. ఓ పెద్ద దొంగల ముఠా కూడా అలాగే ఓ షాప్లోకి వెళ్ళి దొంగతనం చేసేసి సెటిల్ అయిపోదామని అనుకున్నట్టుందండి. షాప్లోకి ఎంటర్ అయిపోయినంత వరకు బాగానే ఉందండి. అప్పుడే అసలు కథ మొదలైపోయిందండి. అక్క నువ్వే కదా పని చేసావు, పాపం కదా అలా ఒకళ్ళ కడుపు కొట్టడం తప్పు కదక్క. రే తమ్ముడు, ముఠాలో నువ్వు కూడా ఉన్నావేట్రా? వీడిలాగే మాట్లాడతాడు గాని ఆ ముఠా దొంగతనం సక్సెస్ అయిందో లేదో మీరే చూసేయండి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవ్వడం కామన్. కాకపోతే ఈ వీడియో మాత్రం కొంచెం విచిత్రంగా ఉందండోయ్. ఒక దొంగల ముఠ ఓ పెద్ద షాపును దోచేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయారు. ఎలాగైనా ఓ షాపును లూటీ చేసేసి సెటిల్ అయిపోవాలని అనుకున్నారో ఏమో గాని పక్కా ప్లాన్తో దొంగతనానికి రెడీ అయిపోయారు. ముఖాలు గుర్తించకుండా ఉండడానికి బ్లాక్ మాస్కులు పెట్టేసుకున్నారు. ఒక్కొక్కరుగా షట్టర్ కింద నుంచి షాపులోకి ఎంటర్ అయిపోయారు. అంతా వారి పథకం ప్రకారం జరుగుతున్నట్టుగా కనిపించింది. కానీ ఇంతలో ట్విస్ట్ ఎవరూ అస్సలు అనుకోలేదు. అంతే, వారి దోపిడీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. దొంగతనం కోసం లోపలికి ఎంటర్ అయిన దొంగలకు అనుకోని షాక్ తగిలింది. దుకాణంలో ఏర్పాటు చేసిన ఫాగింగ్ యంత్రం అకస్మాత్తుగా పనిచేయడం ప్రారంభించింది. అంతే, దుకాణం మొత్తం పొగ కమ్మేసింది. ఇంకేముంది, దొంగలకు ఆ ఫాగింగ్ పెద్ద అడ్డంకిగా మారింది. దొంగలు అలసిపోయిన స్థితిలో మిగిలిపోయారు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇదేందయ్యా ఇది, దొంగలిలా బుక్ అయిపోయారేంటి అని నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో దొంగలు దుకాణంలోకి ప్రవేశించిన తర్వాత చోరీకి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కానీ సడన్ గా ఒక యంత్రం దట్టమైన పొగను రిలీజ్ చేస్తుంది. అంతే, దొంగల ప్లాన్ మటాష్ అయిపోయింది. ఆ ఫాగింగ్ యంత్రం వల్ల దుకాణం మొత్తం క్షణాల్లో పొగతో నిండిపోయింది. దీంతో వారు దొంగతనం చేయడానికి వీలు పడలేదు. పొగ వల్ల వారికి ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఇక అంతే, ఆ పొగ నుంచి తప్పించుకుంటే కనీసం ప్రాణాలైనా దక్కుతాయనే భయంతో దుకాణం నుంచి బయటపడడానికి మార్గం కోసం వెతుకుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ తతంగమంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు. నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.